ఎమ్మెల్సీ టికెట్ల కోసం కమలం పార్టీలో తీవ్ర పోటీ నెలకొందా? అయితే టికెట్ దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ టికెట్ కోసం నేతలు ఎందుకు పోటీ పడుతున్నారు? బీజేపీ టికెట్ రావాలంటే పార్టీలో ఎవరి గ్రీన్ సిగ్నల్ అవసరం? ఎమ్మెల్సీ టికెట్ రేసులో ఉన్న నేతలెవరు? ఆశావహులు ఏం చేస్తున్నారు? ఇంతకు కమలం పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎమ్మెల్సీ ఎన్నికలను కమలం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు టాక్ జరుగుతోంది. సమర్థుల కోసం జల్లెడ పడుతుండటంతో టికెట్ కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసుకుంటున్నారు. బీజేపీ నుండి టికెట్ వస్తే గెలుపు గ్యారంటీ అన్నది నేతల ధీమాగా కనబడుతోంది. త్వరలో జరగబోయే 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిపే ఏకైక లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉండడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పార్టీ భావిస్తోంది. అభ్యర్థి ఎంపికతోనే గెలుపు గ్యారంటీ అనే సంకేతాలు జనంలోకి వెళ్లేలా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ జరుగుతోంది. గెలిపే లక్ష్యం కావడంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కమలనాథులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టికెట్ దక్కాలంటే ఖచ్చితంగా సంఘ్ ఆశీస్సులు ఉండాల్సిందే అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. వచ్చే మార్చి నెలలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది ఎన్నికల కమిషన్. ఇందులో ప్రధానంగా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పార్లమెంటు స్థానాల్లో బీజేపీకి సిట్టింగ్ ఎంపీలు ఉండడం కలిసి వస్తోంది. అలాగే తెలంగాణలో బీజేపీకి మొత్తం 8 ఎమ్మెల్యేలలో 7 ఈ జిల్లాలకు చెందిన వారే. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అత్యంత ఆవశ్యకత ఎక్కువగా ఉందని అంటున్నారు కమలనాథులు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ నేతలు విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపారు. బీజేపీలోని ముఖ్య నేతలు స్థానిక నేతలతో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని అడుగుతూ అభిప్రాయ సేకరణ నిర్వహించారు. జరగబోయేవి టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావడం, అందులో ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా ఎక్కువగా ఉండబోతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. విద్యారంగంలో ఉన్నవారే ఈ ఎన్నికల్లో పాల్గొనబోతుండటంతో ఆర్ఎస్ఎస్ లోని ఆయా శాఖల మద్దతు పార్టీకి అవసరమని పార్టీ నేతలు భావిస్తున్నారట. ఆర్ఎస్ఎస్ లోని విద్యార్థి విభాగమైన ఏబీవీపీ, అదేవిధంగా టీచర్స్ సంఘమైన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ్ టీపీయూఎస్ నేతలతో సైతం బీజేపీ నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు టాక్. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది అంటున్నారు బీజేపీ నేతలు. అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదంతో పాటు సామాజిక ఆర్థిక సమీకరణాలు సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. 3 స్థానాల్లో 3 సామాజిక వర్గాలకు చెందిన వారికి టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సాయిరెడ్డితో పాటు సర్వోత్తం రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ విద్యా సంస్థల అధినేత మాల్కో కొమరయ్య పేరు వినిపిస్తుండగా, గతంలో అదే స్థానం నుంచి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన సుధాకర్ రెడ్డి బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం ఉన్న మల్కో కొమరయ్యకే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ అధినేత ఏవిఎన్ రెడ్డికి టికెట్ ఇచ్చి సక్సెస్ కావడంతో ఈసారి కూడా అదే ఫార్ములాను వర్కౌట్ చేసే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానమైన కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. ప్రధానంగా ఇక్కడ బీజేపీలోని 4 కీలక నేతలు టికెట్ ఆశిస్తున్నారట. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు, బీజేపీ సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణారెడ్డిలు ఈ స్థానం నుండి టికెట్ ఆశిస్తున్నట్లు టాక్ జరుగుతోంది. ఈ 4కి ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్నాయి. వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. పేరుకు టికెట్లు బీజేపీ కేటాయించిన క్షేత్రస్థాయిలో పనిచేయాల్సింది ఆర్ఎస్ఎస్ విభాగాలైన ఏబీవీపీ, టీపీయూఎస్ కావడంతో ఆర్ఎస్ఎస్ సూచించిన వారికే టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మరి వీరిలో ఎవరికి టికెట్లు దక్కుతాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.